నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో జనసేన నాయకుడు బరి తెగించాడు. దాడి విషయంలో మహిళపై దాడి చేశాడు. పెద్ద అబ్బిపురం గ్రామానికి చెందిన అనసూయమ్మ అనే మహిళకు గ్రామ శివారులో ఎకరా పొలం ఉంది. అనసూయమ్మ భూమి పక్కనే అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వెంకట్రావు ఇటీవల 70 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. తన పొలంలోకి వెళ్లేందుకు అనసూయమ్మ పొలంలో నుండి దౌర్జన్యంగా దారి వేసేందుకు జనసేన నాయకుడు ప్రయత్నించడంతో మహిళ అడ్డుకుంది. దీంతో వెంకట్రావు మహిళను బూతులు తిడుతూ కర్రలతో దాడి చేశాడు. జనసేన నాయకుడు దాడిలో మహిళతో సహా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదుతో జనసేన నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేసు రాజీ చేసేందుకు జనసేన నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. మేము పొద్దున్న 9 గంటలకు చేలో పోయినాము. దాడి చేస్తున్నారు వచ్చి వెళ్ళాము. వాళ్ళు మమ్మల్ని 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్ లో చెయ్యేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి మెల్ల దారంతో కూడా కాపుకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టిన మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న ఊసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్తాంటున్నాడు. జనసేన ఊసా వెంకట్రావు, ఊసా వెంకటేశ్వర్లు, ఊసా పెద్ద వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం 8 మంది. ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య, వెంకట్రావు భార్య పేరేం పేరు రవణమ్మ, మొత్తం గడ్డం రవణమ్మ, మొత్తం 8 మంది మమ్మల్ని కత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి ఆడ పడేసిపోయిన మా ఇద్దరిని. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తున్నాడు. ఈ వెంకట్రావు చేసిన పని చూడు. నాకు ఈ జాకెట్ చూడండి, ఇదంతా చూడండి. వెంకట్రావు జాకెట్ లో చెయ్యేసి నన్ను పని చూడండి, హస్తం చూడండి. వెంకట్రావు ఊసా వెంకట్రావు నన్ను ఈ పని చేసిండు. నెలలో మొత్తం వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు మగోళ్ళు 8 మంది. మేమిద్దరము 5 మంది మగోళ్ళు. వెంకట్రావు రవిడి ఈజం చేస్తున్నాడు. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతున్నారు? ఎవరన్నా చేస్తారా ఆడ మనిషి మీద ఈ రకంగా? వాళ్ళ అమ్మ లాంటి దాన్ని నేను ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే, నేనైనా ఒకటి. మేము 80 మా మామకి 80 సంవత్సరాల నుంచి, మేము 60 సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాము. ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు. చేలో నుంచి దాడి చేసి చెట్టి శ్రీధరు, చెట్టి శ్రీధర్ ఆత్మకూరు ఆయన చూసుకొని లేస్తే ఆయన ఫోన్ చేసి నాకు ఒక 20 మందిని పంపిమని అడుగుతున్నాడు. మమ్మల్ని పొలం గురించి పని చేస్తున్నాడు. ఆత్మకూరు శ్రీధరు ఆయన పేరు ఆయన అండ చూసుకొని మాకేమంటే జనసేన పార్టీ ఆయన ఏం చెప్తున్నాడు మాకు. ఏం చేయాలో చెప్పండి. ల్యాండ్స్ ఒక 3 దాకా ఆక్రమించుకోవడం, ఇటువంటి దొంగ పట్టాలు తెచ్చుకోవడం, అవి అమ్ముకోవడం, ఆయన ఉండేదంతా దొంగ పట్టాలేను చేసుకోవడం, ఇలా చేసుకోవడం.